రెండు రోజుల క్రితం గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు జగిత్యాల పట్టణానికి వస్తూ చెలిగల్ ఫామ్గా పిలువబడే వాలంతరి సందర్శించి అక్కడి నుండి జగిత్యాలకు వచ్చి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్రీయ విద్యాలయాన్ని స్థల సేకరణలో ఎమ్మెల్యే గారు ఆ మంచి ల్యాండ్ ఇస్తలేరు, దానికి బదులుగా వేరే చోట్లలో నాకున్న భూమి అంతర్గామ కాడ ఉంది, అంతర్గామ ఆయన తోట దగ్గర చూపెట్టినరు, ఇంకొక దగ్గర చూపెట్టుకుంటా కాలయాపన చేస్తున్నారు. వారు వాలంతరికి సంబంధించిన పెద్దలు అంటే అక్కడ మంత్రి గారి గురించి మాట్లాడుతూ మరి సరిగా చెప్పాలి, నేను మళ్ళీ ఏమన్నా అనాలి, మంత్రి గారికి నా మీద గ్యాప్ రావాలి అనే రకంగా మాట్లాడుతూ వచ్చింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు కానీ వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే అన్నిటికీ మూలం ఒకటే, సంజయ్ కుమార్ను జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యే గెలిపించారు. ఆ ఎమ్మెల్యే అనే పదవిలో సంజయ్ కుమార్ ఉన్నారు. సంజయ్ కుమార్కు ఆ పదవి వచ్చినందుకు ఒకవైపు ఈర్ష, ఆ పదవిలో ఉన్న సందర్భంలో వివిధ రకాలుగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నాకు మాట్లాడడం, వచ్చేసారన్నా ఈ పదవి ఆయనకు రాకుండా చూడాలి, వారి అనుచరులకు రావాలి అనే ఆలోచనతోటి నిందలు వేయడం జరుగుతాం. అంటే రకరకాలుగా అపవాదు, దాంట్లో అన్ని వర్గాల వారు ఉన్నారు, అందరు కూడా చూస్తున్నారు మీడియాలో. కానీ ప్రతిదానికి నేను స్పందించకుండా పనులే ప్రతిదానికి కూడా సమాధానం చెప్తే ఆ ప్రశ్నలకు పనులతోటే సమాధానం ఇవ్వాలి, జవాబు చెప్పాలి తప్ప ప్రెస్ మీట్లతోటి కాదు. మా మీడియా మిత్రులు ఎలాగూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు ప్రసారం చేస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో అసలు నేను నిలబడనేది నా చేతులు ఉండదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ఇంకా సభ్యత్వం తీసుకోలేదు. తీసుకుంటే అప్పుడు పార్టీ ఇస్తే అప్పుడు నాకు ఇష్టమైతే ఆలోచిస్తాను. కానీ ఇప్పటి నుంచే ఎన్నో నిందలు అపవాదులు చేయడం అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా కేంద్రీయ విద్యాలయానికి అడ్డం పడ్డారని చెప్పి అరవింద్ గారు మాట్లాడడం అనేది పచ్చి అబద్ధం. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నాకు మధ్యలో అంటే వారికి మధ్యలో నేనేదో అనాలని చూస్తున్నానంటే మరి వారిని స్థలం రావడం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు లేట్ చేస్తున్నారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రి గారికి కేంద్రీయ విద్యాలయంకు, ఇంటిగ్రేటెడ్ స్కూల్కు, జగిత్యాల పట్టణం నడిబొడ్డులో ఉన్న గ్రౌండ్ అలా మినీ స్టేడియం కట్టి పాడుపాడైపోయింది. పెద్దది ఒక 10 ఎకరాలలో స్టేడియం శాంక్షన్ కావాలి, ల్యాండ్ ఇవ్వండి. ఎందుకంటే కరీంనగర్ నుంచి నిజామాబాద్ పోయే జాతీయ రహదారి రోడ్డుకు దగ్గర ఉంది, జగిత్యాల దాదాపు అక్కడ దాకా పోయింది. ఒకప్పుడు జగిత్యాల చివరిలోనే ఈ గ్రౌండ్ ఉంటుండే, ఊరవతలనట్టే ఉంటుండే, అట్లనే రోడ్ సైడే ఉంది. ఇవాళ రేపు బండ్లు అన్నీ కూడా అయినాయి. జిల్లాకు కేంద్రంకు నడిబొడ్డున ఉంటుందని చెప్పి 11వ నెల 2025లో
గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను లెటర్ రాసిన. దయచేసి నేను ఈ లెటర్లు కూడా ఎంపీ అరవింద్ గారికి నేను వాట్సాప్లో కూడా పెడతాను, వారు చూసుకోవచ్చు. ఇది నా సంతకం కాకుండా అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన సంతకం లేకుండా వారు ఫారెన్సిక్ పంపిస్తారో తెలుసుకోవాలి. ఏం ఫోర్జరీలు లేవు. అంతకంటే ముందే మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా, ఎందుకంటే ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్ పోవాలి, కలెక్టర్ గారి ద్వారా పంపిస్తే రాహుల్ బొజ్జా గారు అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ తెప్పించుకొని ఇంజనీరింగ్ చీఫ్ అండ్ క్యాట్ అంటే కమాండరీ డెవలప్మెంట్ అంటారు, జనరల్ వాలంతర్ అనేది ఒక డిఫరెంట్ సంస్థ, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటారు. వాళ్ళ రిపోర్ట్ల ప్రకారం అది అవసరం ఉన్నది మేము ఇయ్యామని చెప్పి రాశాడు. వాస్తవానికి ఇప్పుడు అక్కడ పని ఎక్కువ జరుగుతలేదు, మనకు తెలుసు. ఒకప్పుడు వాలంతరీ అనేది అక్కడ ట్రాక్టర్ నేర్పిస్తారు, నేర్పిస్తారు, విత్తనాలు నేర్పిస్తారు, రైతులకు ఎన్నో కార్యక్రమాలు ఉండే. కొన్ని దశాబ్దాలు అంటే 20-30 ఏళ్ళ కల్లా పెద్ద పని జరుగుతలేదు. అందుకనే అప్పుడు వ్యవసాయ మార్కెట్కి ఇచ్చాను. నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత 10 ఎకరాలు మళ్ళీ వ్యవసాయ మార్కెట్ తెప్పించిన, బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం. ఇప్పుడు దాదాపు 80 ఎకరాలు ఉన్నది. ఒక 40 ఎకరాలు 25 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరై, టెండర్ అయి, అగ్రిమెంట్ అయి, ఏజెన్సీ రెడీ ఉంది. కేంద్రీయ విద్యాలయానికి ఇంకా కాంట్రాక్టర్ ఎవరో తెలియదు, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి మొత్తం రెడీ ఉంది. అదేవిధంగా స్టేడియంకు ఎప్పుడంటే అప్పుడు శాంక్షన్ చేస్తా అని చెప్పి మంత్రి గారు కలెక్టర్కి రాసిన లెటర్స్ ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రావు గారి మీద కేసు అయిన తర్వాత మన ఉమ్మడి జిల్లాకు పెద్దపల్లి జిల్లా మేడారంకి సంబంధించిన పెద్దలు రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ దాని బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా జగిత్యాలకు మంజూరు ఇస్తాను కలెక్టర్ లెటర్ రాశారు, క్రికెట్ స్టేడియం. సో ఈ 3 కలిపి కూడా లెటర్ రాసినాను నేను. అంటే ఒక అధికారి రిజెక్ట్ చేయగానే వదిలేయం, ఎందుకంటే ఇక్కడ మనకు కావాలనే ఒక తపన ఉంది. మళ్ళీ కూడా ఈ అధికారి కంటే పెద్ద ఎవరు? మంత్రి గారికి కలిసిన ఉత్తరం వారు రాసింది ఉన్నది. అదేవిధంగా ఇదే విషయంలో ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాన్ని చాలా కట్టి ఈ ఫోటో మీద ఒక 50 రోడ్డు వచ్చింది, కానీ కింద కేంద్రీయ విద్యాలయం మీరు ప్రధాన పత్రికల్లో వచ్చింది, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు గౌరవ మంత్రివర్యులు, ఎందుకంటే జిల్లాకు వారు పెద్ద, మరి కొంత ఫైల్ కదులుతలేదు. మీరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బిజీ ఉంటున్నారు, నేను పోయినప్పుడు కలవట్లేరు. మీ సహచర క్యాబినెట్ సభ్యులు జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం వచ్చింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, స్టేడియం కట్టడానికి నిధులు వస్తున్నాయి, కానీ స్థలం ఇబ్బంది అవుతుంది. మళ్ళెక్కడో గుట్టలలో తీసుకుపోయి నర్సింగాపూర్ గుట్టలల్లో, హనుమాజిపేట గుట్టలల్లో ఎక్కడో పెడితే బాగుండదని చెప్పి జనవరి 10 కూడా నా ఫేస్బుక్లలోనే వారి ఫేస్బుక్లలో ఇవాళ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా దాస్తే దాగేది కాదు. చిన్న మాట ఏది మాట్లాడినా ప్రపంచం ముందు ఉండిపోతున్నది, నిలిచిపోతున్నది. మరి ఈ రకంగా నేను జగిత్యాల ప్రజలకు అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ప్రాపర్ ఎవిడెన్స్గా ఏదో తూతు మంత్రంగా కూడా కాదు. ఏదైతే కమిషనర్ కేంద్రీయ విద్యాలయం నుంచి లెటర్ కలెక్టర్ గారికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఈ విషయాన్ని అంతకుముందే కేంద్రీయ విద్యాలయం ఇచ్చినామని చెప్పి ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు నేను కూడా కలిసి కోరిన నవోదయ ఇవ్వమని, యాక్చువల్గా నవోదయ ఇవ్వను, మరి అది కొరట్లకు ఇచ్చారు. కొరట్ల కాడ రెవెన్యూ ల్యాండ్ ఉండేది, ఈజీగా అయిపోయింది. ఇక్కడ ఉంది కానీ గుట్టలలో అక్కడ పెద్దగుండు కాడు. సో ఇక్కడ లేకపోవడంలో కొంత ఇబ్బంది, ఇరిగేషన్ ట్రై చేస్తూ ప్రాపర్గా కలెక్టర్ గారు ఆర్డీఓకు 9/12 నాడు లెటర్ రాయడం జరిగింది. 9/12 తర్వాత చెలిగల్ ఫామ్ది ఏదో ల్యాండ్ అంటే ల్యాండ్ కాదు, మ్యాప్ తోటి సర్వే చేయించి 5 సర్వే నెంబర్లలో కలిపి, యాక్చువల్గా 4 సర్వే నెంబర్లు ఎక్కువ ఉంది, ఒక సర్వే నెంబర్లు ఒకటే గుంట కలిపి 5 ఎకరాలు మనం చలిగల్లో మ్యాప్తో సహా చేసి పంపడం జరిగింది. విద్యాలయం ఇచ్చింది. కొన్ని రకాలుగా ఆగిపోతున్నాయి. ఇక్కడ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, లేట్ అవుతుంది. నేను కూడా బాధపడుతున్నా, అందుకే అధికారులకు చేసినాం.
గౌరవ మంత్రి గారు కలిసినాం, జిల్లా మంత్రి గారు కలిసినాం, ఒక 4 సార్లు మాట్లాడిన మంత్రి గారు కూడా తప్పక చేస్తా అంటున్నారు. రాజకీయాలకు రాలే, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. ఒక్కటి మాత్రం మీ మీడియా ద్వారా గుర్తించాలి, వివిధ రాజకీయ నాయకులు గల్లీ నుంచి మరి ఈ స్థాయి వరకు అంటారు అనుకోలేదు. ఎక్కడ ఏదో ఒక నింద వేయాలి, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిగతంగా నింద వేయాలనే ఆలోచనతో ఉన్నారు. నిన్న వారు మాట్లాడిన మాటల్లో ఒక విషయం స్పష్టమైంది. బోగస్ శ్రావణి గారు రాజీనామా చేసేనాడు ఏదో మొత్తం నేనేదో ఒక రకరకాలుగా ఒక దొరలాగా, భూస్వామిలాగా, నియంతలాగా చేసిన 6 నెలల మధ్యలో చర్చలు జరిగినాయి. వెనుక ముందు చేసి 3 నుంచి 6 నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాయని చెప్పేది. ఆ రాజీనామా చేసేనాడు కూడా అన్నది, నేను నా చిన్న పిల్లలను చూసుకుంటా అన్నారు. నన్ను కవిత మేడం దగ్గరికి పోనిస్తలేనని చెప్పి అన్నారు. కవిత మేడంకు అరవింద్ గారికి ఎలాంటి సంబంధాలు ఉండనో మనందరూ తెలుసు. నేను అక్కడ కవిత మేడం దగ్గరికి మంచిగా ఉన్నా అని చెప్పింది. కానీ జరిగింది ఏంటి, అంతకు 3 నుంచి 6 నెలల మధ్యలో వారిద్దరి మధ్యలో సంభాషణలు, చర్చలు. నేను అరవింద్ గారే చెప్పారు, ఇలా మీడియాలో ఉన్నాయి. ఒక్కసారి నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే ప్రపంచం ముందట ఉన్నట్టే, అది చెరిపేసినా చెరగదు. చెవాకులకు నిందలకు భయపడేది లేదు, పని చేసుకుంటూ పోతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.